రేపు ఆషాఢ శుక్రవారం ఎంతో పవిత్రమైనటువంటి రోజు. కాబట్టి రేపు తులసి మొక్క పైన ఇది చల్లితే చాలు. మీకున్నటువంటి సమస్యలు, కష్టాలు జీవిత పరంగా అంటే మీ యొక్క ఎదుగుదలకు ఏదైతే అడ్డుపడుతుందో ఆ యొక్క పరిస్థితులవ్వచ్చు, లేదా అడ్డుపడేటటువంటి మనుషులవ్వచ్చు, ఇలాంటివన్నీ కూడా తొలగిపోయి 4 దిక్కుల నుంచి మీకు ధనం అనేది ప్రవాహంలాగా వచ్చి పడుతుంది. మీకున్నటువంటి ప్రతి సమస్య, దరిద్రాలన్నీ కూడా తొలగిపోయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఎందుకంటే తులసి మొక్క మనకు దేవతా వృక్షము. అంటే దేవతలకు సంబంధించినటువంటి ఒక మొక్కగా చెప్పబడుతుందనమాట. అలాంటి తులసమ్మకు ఆడవారు ప్రత్యేకంగా శుక్రవారం రోజున పూజలు చేస్తూ ఉంటారు. అలా చేసేటప్పుడు తులసి మొక్కను కూడా మనం చక్కగా పవిత్రంగా భావించి, ఆ మొక్క దగ్గర కూడా చక్కగా శుభ్రం చేసుకోవటము, దీపం వెలిగించటము ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటామనమాట. ఏ ఇంట్లో అయితే తులసమ్మను పెంచుకుంటూ చక్కగా దీపదూప నైవేద్యాలతో పూజలు చేసుకుంటూ ఉంటారో, ఆ ఇంట్లో అంటే ఒక మంచి పాజిటివ్ వాతావరణం అనేది ఏర్పడుతుందనమాట. చెడు, చెడు శక్తులు ఇలాంటివేవి కూడా ఆ ఇంటి దరిదాపుల్లోకి రావటానికి కూడా భయపడుతూ ఉంటాయి. అంత శక్తివంతంగా ఈ తులసి మొక్క ఏంటంటే ఇంటికి రక్షణ కవచంలాగా ఉంటుందనమాట. కాబట్టి తులసి మొక్క ఉన్నటువంటి ఇంట్లో సిరి సంపదలకు కానీ, అష్టైశ్వర్యాలకు కానీ, అలాగే మనకి ఆ ఇంటి పరంగా ఏదన్నా నెగటివిటీ కానీ ఇలాంటివన్నీ కూడా తొలగిపోయి బాగా కలిసి రావటానికి అవకాశం అనేది ఉంటుందని చెప్పుకోవచ్చనమాట. కాబట్టి చక్కగా రేపు తులసి మొక్క మీద ఇది చల్లండి. ఇది సాయంత్రం సంధ్యా సమయంలో చేసుకుంటే మీకు అద్భుతమైన ఫలితం వస్తుంది. సాయంత్రం సంధ్యా సమయం అంటే రాత్రి అంటే చీకట పడ్డాక చేయకూడదండి. ఎప్పుడైనా సరే మీరు సుమారు 4 గంటల ప్రాంతం దగ్గర నుంచి 7 గంటల 30 నిమిషాలు 7 గంటల 30 నిమిషాల లోపే ఈ పరిహారం అనేది చేసుకోవాలి. మరీ చీకటి పడ్డాక మొక్కలకు తులసి మొక్కకే కాదండి, ఏ మొక్కలకైనా సరే నీటిని పోయటం కానీ, లేదా ఆకులు గిల్లటం కానివ్వండి, పూలు కోయటం కానివ్వండి ఇలాంటివి చేయకూడదనమాట. ఎందుకంటే మొక్కలు నిద్రించేటటువంటి సమయం. కాబట్టి ఆ సమయంలో మనం ఇష్ట ప్రకారంగా నీటిని పోసి ఏదన్నా ఆకులు కోయటం, కాయలు కోయటం ఇలాంటివి చేసినట్లయితే మనకు పాపాలు, దోషాలు వెంటపడే అవకాశం అనేది ఉంటుంది. తెలిసి తెలియక చేసేటటువంటి పొరపాట్లే మన జీవితానికి చిక్కుల్లాగా ఉండి వెంటబడుతూ ఇబ్బంది పెడుతూ ఉంటాయన్నమాట. కాబట్టి చక్కగా ఈ తులసి మొక్క మీద ఇది చల్లాలి. ఇది కొన్ని నియమాలతో చేయాల్సి ఉంటుంది కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు విని ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. రేపు ఆషాఢ శుక్రవారం. మనకు ఆషాఢ మాసంలో వచ్చే శుక్రవారానికి అతీంద్రియ శక్తులనేవి చాలా ఎక్కువ. ఆషాఢ మాసం అంటేనే విష్ణుమూర్తికి, లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనటువంటి మాసంగా, ముఖ్యంగా అంటే శుభకార్యాలు చేయటానికి మనకు ఉపయోగపడకపోయినా చెడును తీసేసుకోవటానికి ఆషాఢ మాసం అనేది చాలా శక్తివంతంగా ఉపయోగపడుతూ ఉంటుందన్నమాట. కాబట్టి అలాంటి మాసంలో మనం చక్కగా ఇలాంటి పరిహారాలనేవి మనకున్న సమస్యలను చాలా తేలికగా తీసేస్తాయి. చక్కగా అంటే సూర్యోదయానికి ముందుగానే లేచి ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకొని, అలాగే ఇల్లు తుడిచేటటువంటి నీటిలో కూడా కాస్త రాళ్ళ ఉప్పు కానీ లేదా పసుపు కానీ వేసుకొని ఇల్లు తుడుచుకోవటము, గడపకు కాస్తంత పసుపు రాసుకొని కుంకుమ బొట్లు పెట్టుకోవటం, వాకిట్లో అష్టదళ పద్మ ముగ్గు వేసుకొని పసుపు కుంకుమలు చల్లుకోవటము, ఇంటి ఇల్లాలు చక్కగా తలంటు స్నానం అనేది చేసేసి తులసమ్మ దగ్గర పూజ చేసుకోవటం, అలాగే ఇంట్లో కూడా దీపం వెలిగించటము ఇలాంటివి చేయటం వల్ల ఏంటంటే బాగా ఆర్థికంగా కలిసి రావటానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. తులసి చెట్టులో అంటే మనకి 33 కోట్ల మంది దేవతలు కొలువై ఉంటారండి. తులసమ్మ అనేటటువంటి దేవత ఏంటంటే మన జాతకాన్ని అంటే ఇలాంటి పరిహారాల వల్ల మన జాతకం మారుతుందనమాట. జాతకంలో దోషాలు ఏమన్నా ఉన్నా కూడా తొలగిపోతాయన్నమాట. కాబట్టి ముందు ఎప్పుడైతే మన జాతకంలో దోషాలనేవి తొలగిపోతాయో అప్పటి నుంచి మనకు అన్ని రకాల అడ్డంకులు తొలగిపోయి పరిస్థితులే కాదండి, మనుషులు పగబట్టి ఎంతమంది మనల్ని ఇబ్బంది పెట్టాలని చూసినా కూడా ఏమీ చేయలేరనమాట. అలాగా ఎంత శక్తివంతంగా ఇలాంటి చిన్న చిన్న పరిహారాలనేవి చాలా బాగా ఉపయోగపడతాయన్నమాట. కాబట్టి చక్కగా ఇంకా అంటే స్నానం చేసేసి ఉతికిన బట్టలు ధరించాలి. నలుపు రంగు బట్టలు పొరపాటును కూడా ధరించకూడదు. అలాగే మాంసాహారం అనేది ఎట్టి పరిస్థితుల్లో బయట కానీ ఇంట్లో కానీ వండకూడదు, తినకూడదు. ఇలాంటి నియమాలు ఆచరించుకొని చక్కగా ఈ పరిహారం అనేది చేసేసుకోండి. విష్ణుమూర్తికి తులసి చెట్టు అంటే ఎంతో ఇష్టము. విష్ణుమూర్తి అలంకార ప్రియుడు. కాబట్టి విష్ణుమూర్తికి పూజ చేసేటప్పుడు ఏంటంటే తులసి మాలను సమర్పిస్తారు. అలాగే తులసి ఆకులన్న కనీసం తులసి దళాలన్నా సమర్పించాలి అని చెప్పేసి అంటూ ఉంటారనమాట. అలాగే వెంకటేశ్వర స్వామికి కూడా తులసి చెట్టు అంటే తులసి ఆకులంటే ఎంతో ఇష్టం అనమాట. అలాగా తులసి దళాలతో మనం ప్రత్యేకంగా పూజలు చేసేటటువంటి దైవాలు చాలా ఉన్నాయండి. మనకు అంత బాగా కలిసి వస్తుందన్నమాట. శనివారం రోజున చక్కగా తులసి మాలను తీసుకెళ్లి వెంకటేశ్వర స్వామికి సమర్పిస్తే ఎంతో పుణ్య ఫలితం అనేది
అనేది వస్తుందండి. అలాగే విష్ణుమూర్తి, లక్ష్మీదేవి కూడా దీపారాధన చేసేటప్పుడు ఇలా తులసి మాలలను గాని, అలాగే తులసి దళాలను కూడా మీరు సమర్పించినట్లయితే అసలిక ఆ పుణ్యం అనేది మాటల్లో చెప్పేది కాదు. అంతే కాకుండా ఏంటంటే, తులసి చెట్లు ఉన్నటువంటి ఇంట్లో ఆరోగ్యం కూడా బాగుంటుంది. పిల్లలవ్వచ్చు, లేదా పెద్దలవ్వచ్చు, ఏదన్నా పిల్లలకి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు, వాతావరణంలో మార్పుల వల్ల ఈ ఆషాఢ మాసంలో పిల్లలకేంటంటే, వర్షాలు పడటం, వాటి వల్ల కాస్త జలుబులు చేయటము, దగ్గులు రావటము, కాస్త జ్వరాలు రావటము, ఇలాంటివి వస్తూ ఉంటాయి. పిల్లలకవ్వచ్చు, లేదా పెద్దవాళ్ళకి కూడా అవ్వచ్చు. అలాంటప్పుడు మీరు చక్కగా ఈ తులసి చెట్టు దగ్గర, తులసి మొక్క దగ్గర కూర్చొని కాసేపు తులసి గాలిని పీల్చుకున్నా కూడా మనకొక మంచి ఆ నెగటివిటీ అంటే అనారోగ్యానికి సంబంధించిన లక్షణాలన్నీ కూడా తొలగిపోతాయన్నమాట. అంటే తులసి చెట్టు దగ్గర మనకు మంచిగా ఆక్సిజన్ అనేది దొరుకుతుందనమాట. కాబట్టి తులసి మొక్కలు మనం ఇంట్లో ఎక్కువ స్థాయిలో పెంచుకోగలిగితే ఇంకా మంచిది. మనం ఎన్ని మొక్కలు పెంచుకోగలిగితే అంతగా ధనవర్షం అనేది కురుస్తుందనమాట. తులసి మొక్కకు మనం పూజ చేసేటటువంటి తులసమ్మ ఆకులు మనం కోయకూడదండి. మనం మామూలుగా అది ప్రత్యేకంగా పూజకు మాత్రమే ఉపయోగించుకోవాలి. ఇంకా మీరు విడిగా పెంచుకుంటారు కదా! అలాంటి చక్కగా తులసి దళాలను, ఆకులనన్నిటిని కూడా చక్కగా కొన్ని ఆకులను, ఒక గుప్పెడు ఆకులను తీసుకొని కషాయంలాగా కాచుకొనో, లేదా టీలో కానీ లేదా ఇట్లా వేసుకొని మనం కాస్త వేడి నీళ్ళల్లో కానీ వేసుకొని తాగినట్లయితే ఈ జలుబు, దగ్గులు పిల్లలకవ్వచ్చు, పెద్దలకవ్వచ్చు, ఈ జ్వరాలు ఇలాంటివి ఏమన్నా ఉన్నా కూడా తొలగిపోతాయన్నమాట. ఆరోగ్యపరంగా తులసి మొక్కకు ఎంతో విశిష్టత అనేది ఉందన్నమాట. ఇలాగా చాలా రకాలైనటువంటి అనారోగ్య సమస్యలకు ఈ తులసి దళాలు అంటే తులసి ఆకులు కానివ్వండి, తులసి కాండం కానివ్వండి, ఇలా ప్రతీదీ కూడా ఉపయోగించుకోదగ్గవే. కాబట్టి చక్కగా ఇలాంటి చిన్న చిన్న నియమాలు మామూలుగా 2, 3 ఆకులనైనా చక్కగా కోసుకొని కూడా తినొచ్చనమాట. అలా చేయటం వల్ల నోటికి సంబంధించిన సమస్యలు ఇలాంటివి ఏదన్నా దుర్వాసన కానీ ఇలాంటివి ఏమన్నా ఉన్నా కూడా తొలగిపోతాయనమాట. ఇలా మనకు ఆరోగ్యపరంగా, ఇలాగే పరిహార శాస్త్రంలో కూడా మనకి ఈ తులసి మొక్కకు అంత ప్రాధాన్యత అనేది ఉంటుందన్నమాట. మరి అలాంటి తులసి మొక్కను మరి మనం జాగ్రత్తగా పెంచుకోవాలి కదా! ఒక పూజ చేసేటప్పుడే కాదండి, విడిగా కూడా తులసి మొక్కను చక్కగా శుభ్రం చేసుకుంటా ఉండాలి. రాలిన ఆకులన్నింటినీ శుభ్రంగా తీసేసుకోవటము, ఏదన్నా చెత్తా చెదారం ఉంటే శుభ్రంగా తీసేసుకోవటం, దీపం వెలిగించినప్పుడు అక్కడ ఏదన్నా అవన్నీ కూడా అంటే నూనె ఇలాంటివి ఏదన్నా పడుతూ ఉంటాయి, అవన్నీ కూడా శుభ్రంగా తీసుకోవటము, చక్కగా అక్కడ కూడా శుభ్రంగా ఊడ్చుకోవటము, ముగ్గు వేసుకోవటము, నీటితో కడుక్కోవటము, ఆ తులసి మొక్కను మనం గుబురుగా పెంచడానికి కూడా చక్కగా మనం ఇచ్చేటటువంటి పోషకాలను అందించే దాన్ని బట్టి తులసమ్మ కూడా గుబురుగా పెరుగుతుందనమాట. తులసమ్మ పెరిగే దాన్ని బట్టి కూడా ఆ ఇంటి యొక్క సంపదను మనం నిర్ణయించవచ్చు అనమాట. కొంతమందికి ఒక చెంబుడు నీళ్లు పోసి వదిలేసి ఊరుకుంటారు. అలా కాదండి, మనం నీటితో పాటుగా కొన్ని మనం అందించినప్పుడు ఏంటంటే తులసమ్మ గుబురుగా పెరిగే అవకాశం అనేది ఉంటుంది. గుబురుగా ఎలాగైతే పెరుగుతుందో ఆ ఇంట్లో సంపద కూడా అలా పెరగటానికి, సంపాదించుకునే అవకాశాలు, దారులు అనేవి ఏర్పడతాయని చెప్పుకోవచ్చు అనమాట. కొంతమందైతే ఏదో నామకా పెడతారు, ఒక దీపం వెలిగించి పక్కకు వెళ్తారు, కానీ నీళ్లు కూడా పోయటానికి అసలు వాళ్ళకి గుర్తుండదు, పట్టించుకోరు. ఒక చెంబుడు నీటిని పోసినా కూడా వృధా అయిపోతుంది అనుకునేవాళ్ళు కొంతమంది అంత పిసినారితనంగా కూడా ఉండేవాళ్ళు ఉన్నారనమాట. ఒక చిన్న గ్లాసుడు పోస్తారు, అంటే ఏదో పొయ్యాలి అని ఏదొక తీర్థంలాగా, అదొక ప్రసాదంలాగా పోస్తూ ఉంటారు. అలా ఎప్పుడూ కూడా చేయకూడదండి. మొక్కలన్న తర్వాత వాటికి మనం ప్రత్యేకంగా ఆహారాలు ఎలాంటివి ఏమీ అందించము, కానీ వాటికి కనీసం ఒక చెంబుడు నీటినైనా తృప్తిగా పోయాలి. పోసినప్పుడు వ్రేళ్ళన్నీ కూడా తడవాలన్నమాట. అలాగే కొంతమంది ఏంటంటే చక్కగా పాలను కూడా పోస్తూ ఉంటారు, ఎందుకంటే మొక్క గుబురుగా పెరుగుతుంది కాబట్టి. ఇలాంటి కొన్ని నియమాలను ఆచరించడం వలన మనకి ఏదన్నా క్రిమికీటకాలు రాకుండా ఉండటానికి, మొక్క పాడైపోకుండా ఉండటానికి, తులసమ్మ నిద్రపోవటం అంటే ఎండిపోయినప్పుడు ఏంటంటే ఆ ఇంట్లో సమస్యలు వచ్చే అవకాశం అనేది ఉంటుందన్నమాట. కాబట్టి మన బిడ్డల్ని ఎలాగైతే మనం పెంచుకుంటూ ఉంటామో అలాగే మొక్కలను కూడా ఇంతే ప్రేమగా పెంచుకున్నప్పుడు ఏంటంటే మన ఇంటి యొక్క అంటే అలా పెంచడం వలన మన ఇంటికి కూడా బాగా కలిసి వచ్చే అవకాశం అనేది ఉంటుందన్నమాట. కాబట్టి చక్కగా ఇలాంటి చిన్న చిన్న నియమాలు అనేవి ఆచరించాలన్నమాట. ఇక ఆ ఇంటి ఇల్లాలు చక్కగా పూజ చేసుకొని ఇంట్లో చక్కగా దీపం వెలిగించుకోండి. రేపు శుక్రవారం కాబట్టి, ఆషాఢ మాసంలో వచ్చే శుక్రవారం కాబట్టి చక్కగా ఏంటంటే లక్ష్మీనారాయణుల చిత్రపటానికి గంధము కుంకుమలతో అలంకరణ చేసి తులసి దళాలను కూడా సమర్పించేసి చక్కగా దీపం వెలిగించండి. దీపం వెలిగించడం వలన మీకు ఉన్నటువంటి ఇంటి పరంగా ఉన్న దరిద్రం అంతా కూడా తొలగిపోతుందండి. దీపం ఏంటంటే మన జీవితాల్లోకి వెలుగులను తీసుకువస్తుంది. దీపం లక్ష్మీదేవి రూపం. ఏ ఇంట్లో దీపం అయితే వెలుగుతూ ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని మరీ కూర్చుంటుందన్నమాట. అంత బాగా కలిసి వస్తుంది. ఇక మీరు అలా దీపం వెలిగించిన తర్వాత తులసమ్మ దగ్గర కూడా దీపం వెలిగించండి. అయితే తులసి మొక్క దగ్గర మీరు చల్లాల్సింది ఏంటంటే ఒక గ్లాసులో పాలు తీసుకోండి. చిన్న గ్లాస్ అవ్వచ్చు, కొంచెం పెద్ద గ్లాస్ అవ్వచ్చు. పాలు తీసేసుకొని అందులో చిటికెడంత కుంకుమ, అలాగే చిటికెడంత ధనియాల పొడి,
ధనియాలు ఉంటాయి కదండీ! ధనియాలను కొంచెం కచ్చా బచ్చాగా నూరైనా సరే, లేదా మీకు ధనియాల పొడి ఉంటుంది కదా! ఆ ధనియాల పొడినైనా సరే చక్కగా ఈ పాలల్లో కలిపేసేయాలనమాట. సింపుల్ అంతే. కుంకుమ, మనకు ధనియాల పొడి ఈ 2 కూడా ఏంటంటే పాలల్లో కలపాలి. నీళ్ళల్లో కాదు, పాలల్లో కలిపి ఆ పాలను ఈ తులసమ్మకు పొయ్యండనమాట. తులసి చెట్టు మొదట్లో, అలాగే తులసి ఆకుల మీద, తులసి మొక్క వ్రేళ్ళన్నీ కూడా తడిచేలాగా చక్కగా వీటిని పొయ్యండి ఈ పాలను. అంటే కుంకుమ, ధనియాల పొడి కలిపినటువంటి ఆ పాలను పోయండి. పాలు అనేవి చాలా శక్తివంతమైనవండి. మనుషులకు, పిల్లలకి ఎలా శక్తివంతంగా ఉంటాయో అలాగే మొక్కలకు కూడా చాలా శక్తివంతమైనవి. కనీసం అప్పుడప్పుడైనా సరే ఇలా తులసమ్మకు మీరు పాలను సమర్పించడం వలన మొక్క బాగా గుబురుగా పెరుగుతుంది. అలా పెరిగితే మీ ఇంట్లో సంపాదన కూడా పెరుగుతుంది. ఒక చిన్న గ్లాసుడు పాలైనా చాలండి. ఒక చిన్న గ్లాసు పాలు, ఒక చిన్న గ్లాసు నీటిని తీసుకొని అందులో కుంకుమ ఏంటంటే మనకి ఎరుపు రంగులో ఉంటుంది కాబట్టి నరదిష్టిని తీసేస్తుంది. కాబట్టి కుంకుమ చిటికెడు వేయాలి. ధనియాల పొడేంటంటే ధనియాలు ధనానికి గుర్తులనమాట. లక్ష్మీదేవి రూపాలు. మన జీవితాన్ని అలాగే మన యొక్క జాతకాన్ని మార్చేటటువంటి శక్తి ధనియాలకున్నాయనమాట. కాబట్టి ధనియాల పొడిని కూడా వెయ్యాలి. అలా అంతేకాకుండా ధనియాల పొడి వేయటం వలన మొక్క మొదట్లో ఏదన్నా పురుగు, క్రిములు ఏదన్నా ఉన్నా కూడా అవి కూడా తొలగిపోయే అవకాశం అనేది ఉంటుందన్నమాట. మొక్క బాగా ఆరోగ్యంగా గుబురుగా పెరుగుతుంది తులసమ్మ. కాబట్టి చక్కగా రేపు ఈ చిన్న పరిహారం చేయండి. ఇలా చేసి చూడండి. తర్వాత ఇంక మీరు చక్కగా తులసమ్మ దగ్గర దీపం వెలిగించుకోవటం, ప్రదక్షిణాలు చేసుకోవటం, హారతిని ఇవ్వటము ఇలాంటివన్నీ చేసి చూడండి. మీకు మామూలుగా కాదండి, ఒక గంటలో మీ జాతకం మారి మీ సుడి తిరిగి పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది. మీకు విపరీతంగా కలిసి వస్తుంది. మట్టిని పట్టుకున్నా కూడా బంగారం అవుతుందండి. ఎందుకంటే తులసి మన్ను కూడా మనకు బంగారంతో సమానం అనమాట. ఏదన్నా శుభకార్యాల మీద వెళ్ళేటప్పుడు కూడా తులసి మొక్క ఎదురొచ్చేలా చూసుకోవటము, తులసి మన్నును మీరు నుదుటిన పెట్టుకోవటము, తులసి మన్నును తాకటము ఇలాంటివి చేయటం వలన చాలా బాగా కలిసి వస్తుందండి. కాబట్టి చక్కగా రేపు సింపుల్‌గా ఈ చిన్న పరిహారాన్ని మీరు తులసి మొక్క దగ్గర చేయండి. తులసి మొక్క మీద ఇది చల్లండి. అదృష్టం ఎలా ఉంటుందో ఇక మీరే చూసి ఆశ్చర్యపోతారు. మీరే కావాలని చేసుకుంటూ ఉంటారనమాట. చక్కగా ఇలా చేయండి. అర్థమైంది కదండీ ఏం చేయాలి ఏంటి అనేది. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వలన వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకొని ఉపయోగించుకునే అవకాశం అనేది ఉంటుందండి. ఎందుకంటే మన వల్ల నలుగురు తెలుసుకున్నప్పుడు అది మనకు కూడా 4 రకాలుగా కలిసి వచ్చే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి మీకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఆల్ అనే బెల్లును క్లిక్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అలాగే లైక్ ఇవ్వటం కూడా మర్చిపోవద్దండి. మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం. సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం.